రామాయణంలో సీతాదేవి అలక గురించి ప్రస్తావనలు చాలా అందంగా, హృద్యంగా ఉంటాయి. సాధారణంగా అలక అంటే ప్రేమికుల మధ్య లేదా దంపతుల మధ్య కలిగే చిన్నపాటి బుంగమూతి లేదా ముద్దుల కోపం. సీతాదేవి అలక గురించి కొన్ని ముఖ్యమైన సందర్భాలు మనం తెలుసుకుందాం. రాముడు అడవికి వెళ్ళేటప్పుడు సీతను అయోధ్యలోనే ఉండమని కోరినప్పుడు ఆమె ప్రదర్శించిన అలక ఒక గొప్ప తర్కంతో కూడి ఉంటుంది. వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో ఈ ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది. రాముడు ఆమె సుకుమారత్వాన్ని చూసి, అడవిలో క్రూరమృగాలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి, నువ్వు ఇక్కడ ఉండి మా తల్లిదండ్రులను సేవించు అని చెప్తాడు. దానికి సీతమ్మకు చాలా కోపం వస్తుంది. సీతారాముల మధ్య ఉండే బంధం ఆదర్శవంతమైనది. వారి మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు లేదా సీతమ్మ వారు చేసే అలకలు కేవలం వారి మధ్య ఉన్న అనురాగాన్ని పెంచేవిగానే ఉంటాయి. కవులు సీతమ్మ అలకను ప్రణయ కలహమని వర్ణిస్తారు. ఆమె రాముడిని ఉద్దేశించి, నా తండ్రి జనక మహారాజు నిన్ను అల్లుడిగా చేసుకున్నప్పుడు నిన్ను ఒక వీరుడనుకున్నాడే కానీ ఇలా భార్యను రక్షించలేని వాడివని అనుకోలేదు కదా అని సూటిగా ప్రశ్నిస్తుంది. నువ్వు వెళ్లే దారిలో ముళ్ళు ఉంటే నా పాదాలతో వాటిని తొక్కుతూ నీకు పూలబాట వేస్తాను. నువ్వు లేకుండా నాకు స్వర్గమిచ్చినా అది నరకంతో సమానం అని భీష్మించుకుని కూర్చుంటుంది. ఆమె పట్టిన ఈ ప్రేమ పంతం చూసి రాముడు ముగ్ధుడవుతాడు. ఆమె లేని అరణ్యవాసం తనకు కూడా అసంపూర్ణమని గ్రహించి ఆమెను వెంట తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చినప్పుడు సీతమ్మ ఆ లేడిని చూసి ముచ్చటపడుతుంది. ఆ బంగారు లేడి కావాలని పట్టుబడుతుంది. రాముడు ఆ లేడిని చూసి, సీత, అడవిలో ఇలాంటి వింతలేళ్ళు ఉండవు, ఇది మాయ కావచ్చు అని హెచ్చరిస్తాడు. కానీ సీతమ్మ వినదు. నాకు ఆ లేడి కావలసిందే అని పట్టుబడుతుంది. సీతమ్మ ముఖంలో ఆ చిన్నపాటి అలకను, కోరికను చూడలేక రాముడు లక్ష్మణుడిని కాపలా ఉంచి వెళతాడు. భార్య కోరికను తీర్చడం కోసం రాముడు పరమాత్మ అన్న విషయం మరిచి ఒక సామాన్య మానవుడిలా ప్రవర్తించడం వారి మధ్య ఉన్న అన్యోన్యతకు నిదర్శనం. తెలుగు కవులు సీతమ్మ అలకను వర్ణించడానికి రకరకాల ఉపమానాలను వాడారు. సీతమ్మ ముఖం చంద్రబింబమైతే ఆమె అలక ఆ చంద్రుడిని కమ్మిన ఒక చిన్న మేఘం లాంటిదని వర్ణిస్తారు. ఆ మేఘం తొలగగానే, అంటే రాముడు అనునయించగానే ఆమె ముఖం మళ్ళీ ప్రకాశిస్తుందని చెప్తారు. సంస్కృత కావ్యాలలో సీతమ్మను ధీరగా వర్ణిస్తారు. ఆమె అలకలో వెకిలితనం ఉండదు. కేవలం రాముడి ప్రేమను ఆశించే ఆర్తి మాత్రమే ఉంటుంది. కొన్ని ప్రబంధాల్లో రాముడు పొరపాటున సీతమ్మను వేరే పేరుతో పిలిచినప్పుడు లేదా నిర్లక్ష్యం చేసినప్పుడు ఆమె అలిగి తల తిప్పుకుంటుందని, అప్పుడు రాముడు ఆమె పాదాలను పట్టుకుని క్షమాపణ కోరుతాడని కవులు కల్పన చేసి రాశారు. తెలుగు గ్రామాల్లో స్త్రీలు పాడుకునే పాటల్లో సీతమ్మ అలక చాలా ప్రసిద్ధి. అలిగింది సీతమ్మ అలకపాన్పు ఎక్కింది, రామయ్య వచ్చి రత్నాల హారమిచ్చినా పలకదేమీ ఉలకదేమీ. ఇలాంటి పాటల్లో రాముడు సీతమ్మ అలక తీర్చడానికి చీరలు తెచ్చాడని, నగలు తెచ్చాడని, చివరికి తన ప్రేమతో ఆమెను బుజ్జగించాడని ఎంతో ముద్దుగా పాడుకుంటారు. సీతమ్మ అలక అనేది భగవంతుడికి మరియు భక్తుడికి మధ్య ఉండాల్సిన మధుర భక్తికి సంకేతం. ఆమె అలిగితే జగత్తు ఆగిపోతుందని, ఆమె నవ్వితే లోకమంతా కలకలలాడుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీన కాలంలో రాణివాసంలో రాణులు ఎప్పుడైనా బాధపడినా లేదా రాజుపై కోపం వచ్చినా కోపగృహంలోకి వెళ్ళి ఉండేవారు. సీతమ్మవారు రాముడిపై చిన్నపాటి అలక పూనినప్పుడు తన ఆభరణాలను విసిరివేసి నేల మీద పడుకునేదని కొన్ని కావ్యాధారాలు చెప్తాయి. ఆ సమయంలో రాముడు స్వయంగా వచ్చి ఆమె పాదాలను అనునయిస్తూ లాలించి ఆమె అలకను తీర్చేవాడు. దీనిని కవులు శృంగార రసంలో భాగంగా వర్ణిస్తారు. కొన్ని జానపద కథల్లో రాముడు సీతమ్మ చేసిన వంటను మెచ్చుకోవడంలో ఆలస్యం చేసినప్పుడు కూడా ఆమె అలక వహించినట్లు సరదాగా వర్ణిస్తారు. వాగ్గేయకారుడైన త్యాగయ్య తన కీర్తనలలో సీతమ్మ అలకను ప్రస్తావిస్తూ రాముడు ఆమెను ఎలా ప్రసన్నం చేసుకుంటాడో చెప్తారు. సీతమ్మ అలిగితే లోకమాత అలిగినట్లే. ఆ సమయంలో రాముడు ఆమెను జానకి ప్రాణనాయకగా మారి ఆమె మనసును ఎలా గెలుచుకుంటాడో త్యాగరాజస్వామి తన కీర్తనల ద్వారా మనకు అందిస్తారు. సాధారణంగా లోకంలో కోపం అంటే ద్వేషం, కానీ సీతమ్మ అలకలో ప్రేమ మాత్రమే ఉంటుంది. రాముడు ఏకపత్ని వ్రతుడు. సీతమ్మకు రాముడు తప్ప మరొకరు లేరు. వారి మధ్య ఉండే ఈ అలకలు వారి బంధాన్ని మరింత బలోపేతం చేసేవి. సీతమ్మ అలక ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా ఉండదు. రాముడు ధర్మం తప్పకుండా ఉండాలని, తనను గౌరవించాలని ఆమె కోరుకుంటుంది. సీతమ్మ అలక అనేది ఒక భార్యగా తన భర్తపై చూపే హక్కు. అది రాముడికి ఆమెపై ఉన్న ప్రేమను పరీక్షించే ఒక మధురమైన ఘట్టం. అందుకే ఇప్పటికీ తెలుగు ఇళ్లలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే సీతారాముల అలకలను పోలుస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.